నమస్కారం అందరికీ. వెల్కమ్ టు అవిస్ కిచెన్. దహి వడ ఎలా తయారు చేసుకోవాలో మేము చూపిస్తాం మీకు. ఎలా తయారు చేసుకోవాలో విధానం చూద్దాం. 1 కప్పు మినపప్పు, 4 కప్పుల పెరుగుని తీసుకోవాలి. 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, ఆ మినపప్పుని మనం నైట్ స్టోర్ చేసుకొని 8 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ మినపప్పుని వాష్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తినే సోడాని యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్, ఇంకా 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా బాగా గరిటెతోని బాగా కలపాలి. 5 మినిట్స్ కలుపుకోవాలి. మనము బాగా మెత్తగా 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనము పెరుగు తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగుని తీసుకోవాలి. మనం ముందుగా 4 కప్ పెరుగు అని చెప్పాము కదా, ఆ 4 కప్ పెరుగుని మనం దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో మనము పచ్చిమిరపకాయ అనేది అల్లం కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. పెరుగులో యాడ్ చేసుకోవడానికి వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేది మనం పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఏదైతే పచ్చిమిరపకాయ అల్లంని మిక్సీ పట్టుకున్నామో దాన్ని మనం పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇంకా పెరుగుకి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము మిక్స్ చేయాలి పెరుగులో. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చిక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్యాన్ పెట్టుకొని వడలు వేయించుకోవడానికి ముందు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని మజ్జిగలా చేసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం వడలు వేసాక దీంట్లో వేసుకోవాలి. సో దానికోసం మనం సైడ్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి సపరేట్గా. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక చూడండి, హీట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అలా హీట్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ని. వడలు వేయడానికి ముందుగా వాటర్ అద్దుకొని కొద్దిగా వడలు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి మనము. ఇలా వడలు వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక్కొక్క మినప వడని తీసుకొని మనము మజ్జిగలో వేయాలి. మజ్జిగలో వేసుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ మినప వడల్ని నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ నానబెట్టుకున్న మినప వడలని ఏదైతే మన పెరుగులో తయారు చేసుకున్నాము కదా, ఆ పెరుగులో మనం వేసుకోవాలి. మనం బాగా వాటర్ని ఏదైతే మజ్జిగ ఉందో బాగా పిండేసుకున్న తర్వాత వేసుకోవాలి. తాలింపు కోసము మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి తాలింపు కోసము. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక తాలింపు కావాల్సినవన్నీ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 2-3 ఎండుమిరపకాయలని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపుని మనం ఏదైతే పెరుగులో మినపవడల్ని వేసుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా దహి వడ తయారయ్యింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.